అమ్మగారు ఏం చింతకాయల సుబ్బమ్మ గారు ఈ మందు తాగండి అమ్మగారు. నేను తాగను. కాదనకండి అమ్మగారు. ముందు మీరు తాగితే ఇంకా పెద్దమ్మ గారికి బార్లీ నీళ్ళు కలిపి ఇవ్వాలా? ఏ ఆవిడకే రోగం? ఆవిడకి పిచ్చేనా? అదేంటి అమ్మగారు అట్టగంటారు? తాగండి. ఇలా ఇవ్వు. నోటిరు. అమ్మగారు ఇట్టగైతే ఈ మాయదారితో బెట్టా కుదురుతుంది. ఎందుకు కుదరదు? ఈ దెబ్బతో మీ అందరూ రోగం కుదురుతుంది. పద. ఎక్కడికి అమ్మగారు? యుద్ధభవన్ బయలుదేరుతున్నాం. పోనమ్మో పిచ్చి చాలా ముదిరిపోయినది. ఏమిటా చూసావు? నోరెత్తావో ముందు పిసికేస్తాం. పద. అయ్యా గారు నువ్వెందుకు వచ్చావు తల్లి? మీకు బార్లీ నీళ్ళు కల్పిద్దామని సుబ్బులు కల్పిస్తున్నాము. కాదత్త గారు, ఇవాటి నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి నేనే స్వయంగా చూసుకుంటాను. ఏమత్త గారు? ఇదే నిజమైతే అంతకంటే కావలసింది ఏముందమ్మా. సుబ్బులు నువ్వు కూడా వెళ్ళు. పదా. గారు మీరు తాకపోతే నా మీద ఒట్టు. తాగుతానమ్మా. నీ చేతులతో విషయం కల్పించినా తాగుతుంది. నీకు మతిపోయిందన్న వాళ్ళకి మతి లేదు. నిజం అమ్మా. ఎందుకంటే డాక్టర్ ఎప్పుడో చెప్పాడు నాకు బార్లీలో పంచదారకు బదులు ఉప్పు కలిపి ఇవ్వమని. అది కూడా నీకు గుర్తుంది. చక్కగా కావలసినంత ఉప్పు వేసి కల్పించావమ్మా. శుభ్ర ఆ పురాణ శ్రోతలందరినీ వాళ్ళ భోజనాలకు పిలవై. పాపం చాలా కాలం వాళ్ళకి వండి పెట్టి. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? పర్వాలేదు అత్తగారు. పని పాట లేక నా చేతులకి ఏం తోచడం లేదు. నీ ఇష్టం. అలాగే కానీ ఇన్నాళ్ళు శుభ్రమైన తిండికే మగవాచం. ఒక శుభవార్త. ఈ రోజు వంట మా కోడలే చేసింది. అలా దిక్కులు చూస్తారే. తినండి తినండి. అసలు కమరేముంటుందండి. శేషయ్య గారు సీత, సీత వరకు శేషయ్య గారు సీత సీత అని కలవరిస్తూనే ఉన్నారు. ఏం చేస్తాం? అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అంతేలేండి. ఇంతకీ ఆ తండ్రి కూతుళ్ళు కలుసుకునే యోగం లేదు. చూడండి ప్రసాద్ గారు, శేషయ్య గారు చనిపోతూ తన తదనంతరం యావదాస్తి తన కుమార్తె అయిన సీతమ్మ గారికి చెందేలా వీలునామా వ్రాశారు. ఆమెతో ఈ విషయం చెబుదామని వచ్చాను. ఈ పరిస్థితుల్లో సీతకి విషయం తెలియనివ్వడం అంత మంచిది కాదనుకుంటా. అయితే ఈ వీలునామా మీ దగ్గరే ఉంచండి. అలాగే నాకు సెలవు తెలుసు. అదేంటి ఉగాది పండుగ రోజున అంతా అలా దిగాలు పడి కూర్చున్నది? ఈ సంవత్సరం మాకు ఉగాది లేదు. క్రితం ఉగాది రోజు కొడుకునెత్తుకుని లక్ష్మీదేవిలా తిరుగుతూ ఇల్లంతా ఆనందమయం చేసింది మా సీత. ఇప్పుడేమైంది? అంతా అయోమయంగా ఉంది. అయినా పండగ మాత్రం మానకూడదు. పైగా మన మధుబాబు పుట్టినరోజు కూడాను. అతని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధుల కోసమైనా ఏదో కొద్దిగా పండగ జరిపి అతన్ని ఆశీర్వదించడం మంచిది. పోనీ సింపుల్ గా జరిపించేద్దాం మామయ్య. పార్వతమ్మ, నీ కోడలికి ఎలా ఉంది? ఏం చెప్పేదమ్మా, అలాగే ఉంది. లక్ష్మీదేవి లాంటి పిల్లకి ఇదెక్కడి కారం వచ్చి పడిందే. వీణ వాయిస్తుంటే సరస్వతీదేవిలా ఉండేది. ఎంత మార్పు. ఏం చేస్తాం? మీరంతా ఉండండి అమ్మా, తాంబూలాలు తీసుకుని పెడతారు కానీ. రాబాబు అయితేనా తెలియకడుగుతాను పేరమ్మోదన, సీతకి ఎన్ని మందులు ఇప్పించినా తగ్గదేంటి? సీతకి పిచ్చి పట్టి. ఆ పిచ్చి కాదు, ఏ కోసమో పట్టుకుంది. మా పింతల్ని
సౌత్ కూతురు లేదు, దాంతో ఇలాగే పడ్డానమ్మా బాధలు. నేను పడ్డానమ్మా. మా వదిన గారి తింటని మేనత్త కూతురు రత్నం లేదు, దానికి ఇలాగే పిచ్చి పెట్టింది. ఈవిడ ఇంకా నయం, ఆవిడ కనపడ్డ వాళ్ళందరినీ కొరికి పారేసింది. నిజమేనా పేరక్క? అవునమ్మా. నువ్వు ఉండు, అమ్మలక్కలందరూ వచ్చారు, వడ్డించొద్దా వాయనాలు? ఇప్పుడేమి వద్దులే అమ్మా. పోనీ వేరు వేసుకుని పాడమన్నారా? శుభ్రు వేరు తీసుకురా. అమ్ముడు భయపడుతే అట్టగానే అమ్ముడు. అయితే పేరమ్మ గారు, ఇంటికి నాకు పెట్టిన పిచ్చా? లేదమ్మా. మరి భూతమా? మాట్లాడమే. నిన్ను గురించి కాదమ్మా. ఇంకా మేము వెళ్ళొస్తాం సీతమ్మ. పాట వినకుండా పోతే భూతం పట్టుకుంటుంది, కొందరు కొరికేస్తుంది. ఉంచండి అట్లాగే. సచ్చా నేరపై వచ్చా. అమ్మాలక్కల వాటం అష్టాగ్రహ కూటం, అమ్మాలక్కల వాటం అష్టాగ్రహ కూటం. వస్తారు పదిలేడి అమ్మలక్కలు, పొడిపిస్తారు పట్ట పగలి తోక చుక్కలు. బాగుందా? బాగుంది అందరూ. అమ్మాలక్కల వాటం అష్టాగ్రహ కూటం. ఎందుకులేమ్మా పాడమంటుంటే. అమ్మా సీత, ఏమిటమ్మా ఇది? శుభ్రు లోపలికి తీసుకెళ్ళు. పదండి అమ్మగారు. భూతం పట్టిందట, భూతం. పని కట్ట లేకపోతే సరే. శంభో హర హర మహాదేవ్. ఊరు పెడితే మమ్మ డబ్బులు నాకుందా? ఓ తెంగమదేవర ప్రసాదం. చిత్తశుద్ధితో చిరికడి తీసి నొసటను పెడితే గాలి, ధూళి, దడుపులు, జబ్బులు అన్నీ నయమవుతాయి. హర హర మహాదేవ్. శంభో హర హర మహాదేవ్. పిచ్చిదాన్ని చేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాను. ఇంకా నిలబడ్డాయి. వెళ్ళండి. సీత, నీ మనస్సు నొప్పించు.
పుట్టుకమ్మా నీకు జబ్బు నయం కావాలని దేవుడు ఈ ఊరు పెట్టానమ్మా ఇంకప్పుడు పెట్టానమ్మా నీ దగ్గరికి రానమ్మా. బాబు 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 అమ్మా అమ్మా సీత సీత అమ్మా సీత ఇలాంటప్పుడు పెళ్లి చేరుకుంటే మంచిది. దాని పరిస్థితి చూస్తే ఎలా ఉంది ఏమిటో నాకు